ఏంటంటే ఆయన దగ్గర ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డ్ ఉంది. కంప్లైంట్ దగ్గర ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని ఒక క్రెడిట్ కార్డ్ ఉంది. ఆయన ఇంకొక క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు. అప్లై చేసిన 2 days కి ఆయనకి ఒక కాల్ వచ్చింది, ఒక వీడియో కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ కేవైసీ వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నామని చెప్పేసి స్కామర్ నుంచి కాల్ వచ్చింది. అతను నిజమే అనుకున్నాడు. అంటే నేను నిజంగానే క్రెడిట్ కార్డ్ అప్లై చేశాను కదా, నిజమే కావచ్చు అని చెప్పేసి అతను వాళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చి అతని దగ్గర ఉన్న ఫైనాన్షియల్ డేటా, అతని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవన్నీ ఆ పర్సన్కి ఇచ్చింది. తర్వాత తన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా అడిగారు అనమాట వాళ్ళు. అతను ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే సివివి మాస్క్ చేసిండు, క్రెడిట్ కార్డ్ వెనకాల ఉండే సివివి మాస్క్ చేసి ఫోటో పంపించిండు. ఎందులో పంపించిండంటే ఆ స్కామర్ పంపించిన ఒక లింక్, ఒక ఏపీకే ఫైల్లో ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసిండు. అప్డేట్ చేయడం వల్ల ఆ సివివి లేకపోయినా కూడా అతని క్రెడిట్ కార్డ్ నుంచి 25,000 రూపీస్ యూజ్ అయిపోయినాయి అనమాట.